అంటే నాన్న నీ కొడుకు చావలేదు, నాన్న నీ కొడుకు యోసేపు బ్రతికే ఉన్నాడు, దేశానికి ప్రధానమంత్రి అయ్యాడు. టపాక్మని పడిపోయాడు. ఎవరండి? యాకోబు షాక్లోకి వెళ్ళిపోయి అలా పడిపోయాడు. అంతే, సబ్ కాన్షియస్ కూడా కాదు, అన్కాన్షియస్, ఒక మాటలో కోమాలోకి వెళ్ళిపోయాడు. బైబిల్ సెలవిస్తుంది నిశ్చేష్టుడు ఆయను, ఇంగ్లీష్లో ఫెయింటెడ్ అని ఉంది. ఈయనకు వచ్చింది సన్ స్ట్రోక్. నేను చెప్పేది SUN కాదు, SON. ఆ స్ట్రోక్ వచ్చింది. కొడుకు చచ్చిపోయాడు అనుకుంటే బతికాడు. ఏంది నాయన ఇదేంది? నాకు నేను అసలు ఇంటుంది కలనా నిజమా? అసలు ఏంటి? రోలర్ కోస్టర్ ఎమోషనల్ రైడ్లో నన్ను తీసుకెళ్తున్నారు. మొన్నటి దాకా 20 సంవత్సరాలు ఏడిసి సచ్చాను, ఈరోజు ఏమో సడన్గా బతికినా అంటాను. నేను ఏడిసి చివరికి నా ఏడుపు నిజమా, నా బతుకు నిజమా, నా సంతోషం నిజమా, అసలు ఏమవుతుంది ప్రపంచంలో అనే ఫీలింగ్ ఎవరికైనా వచ్చిందా? సేమ్ ఫీలింగ్ యాకోబుకి వచ్చింది. ఏమన్నాడు? అసలు ఏమి అవుతుందని తట్టుకోలేక 4 ఎమోషన్లు మొత్తం అంతా మిక్సీ చేసి లోపల వేస్తే ఆ రోజు సన్ స్ట్రోక్ వచ్చి ఏమయ్యాడంట?